సో ఫ్రెండ్స్, కాఫీ కబూర్లు ఎపిసోడ్లో అందరికీ స్వాగతం. అదానీ గ్రూప్ మీద ఏదైతే అలిగేషన్స్ ఉన్నాయో అవన్నీ కరెక్ట్ కాదని చెప్పేసి ఈరోజు సుప్రీంకోర్టు అండ్ సెబీ కూడా క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. ఎనీహౌ ఒక అదానీ ఎంటర్ప్రైజెస్ని తీసుకున్నట్టయితే దగ్గర దగ్గర 19% అనేది పెరిగింది ఫ్రెండ్స్. సో మెయిన్ ఏంటంటే వీళ్ళు ఇక్కడ సుప్రీంకోర్టు ఏంటంటే క్లీన్ చిట్ ఇచ్చింది, స్టాకు ప్రైస్ మ్యానిపులేషన్ జరగలేదని చెప్పేసి. అదేవిధంగా వీళ్ళు ఏదైతే మనీ ఫ్లో ఫ్రమ్ అదర్ ఎంటిటీస్ నుంచి మనీ తీసుకునే విధానంలో వైలేషన్స్ చేసిందని చెప్పేసి అవేది నిజాలు కాదని చెప్పేసి ఒక ఫండమెంటల్గా ఇది ఇవ్వడం అనేది జరిగింది. క్లీన్ చిట్ అంటాం కదా, అలాంటిది. సో ఇదేంటంటే ఇన్వెస్టర్ యొక్క సెంటిమెంట్ని బలపరిచింది. ఎవరైతే న్యూస్ బేస్డ్ చూసుకొని షార్ట్ చేశారో వాళ్ళందరూ కూడా ఏంటంటే షార్ట్ రికవరీ చేశారు. అట్ ద సేమ్ టైం ఫ్రెష్గా ఎవరైతే ఒక ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే దాదాపుగా ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేశారు అదానీ గ్రూప్స్లో. ఇకపోతే ఫ్రెండ్స్, ఇక్కడ వాబాగ్ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే వాళ్ళు 2-3 ఇయర్స్లో ఈ కంపెనీని డెట్ ఫ్రీ కంపెనీగా చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫ్రెండ్స్, ఇక్కడ స్మాల్ క్యాప్ కంపెనీస్ లాస్ట్ 1 ఇయర్లో చూసుకున్నట్టయితే సేల్స్ గ్రోత్ అవుతుంది అండ్ వాళ్ళ యొక్క గ్రోత్ కూడా ఏంటంటే 100% పైన ఉన్న స్టాక్స్ని ఫిల్టర్ చేయడం జరిగింది. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీటి మీద కూడా ఒకసారి చూడొచ్చు. టెక్నికల్గా ఏదన్నా మీకు బయింగ్ ఆపర్చునిటీ వస్తే కూడా వీటిలో చూడొచ్చు ఫ్రెండ్స్. అపార్ ఇండస్ట్రీస్ వాళ్ళ పర్ఫార్మెన్స్ వచ్చేసరికి 344%. అండ్ సఫారీ ఇండస్ట్రీస్, ఓకే గుడ్, అనంతరాజ్. సో ఈ విధంగా ఉన్నాయి 2-3 కంపెనీలు, ఒక 5 కంపెనీలు లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, కావాలంటే ఒకసారి పాస్ చేసుకొని వీడియో అనేది మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. బట్ ఎనీహౌ ఫ్రెండ్స్, ఇవి ఏంటంటే ఒకసారి టెక్నికల్గా చూసుకోవాలి. ఆల్రెడీ రన్అప్ అయినాయి, వాటిలో స్టిల్ పొటెన్షియల్ ఉందా లేదా అనేది చూసుకొని దాని మీద ఏంటంటే మనం ఒక డెసిషన్ అనేది తీసుకోవచ్చు. అదేవిధంగా ఫ్రెండ్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్ ఏంటంటే మనకి జపాన్స్ జేఎఫ్ఈ స్టీల్తో అగ్రిమెంట్ అనేది కుదుర్చుకుందాం అనమాట. ఎలక్ట్రికల్ స్టీల్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఇండియాలో. దట్ ఈజ్ ఆల్సో గుడ్, కంపెనీకి పాజిటివ్ అది. ఓకే, సో ఓవరాల్గా ఏంటంటే 80,000 crores ఇన్వెస్టర్స్ ఈరోజు గెయిన్ అయ్యారని చెప్పేసి ఓవరాల్గా అదానీ గ్రూపు పెరగటం వల్ల అని చెప్పేసి ఈ యొక్క ఆర్టికల్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, అనలిస్టులు ఏం చెప్తున్నారంటే పిఐ ఇండస్ట్రీస్ని 4,300 టార్గెట్తో బై చేయొచ్చు అని చెప్తున్నారు. అది చెప్పింది ఎవరంటే మోతీలాల్ ఒస్వాల్. అండ్ నెక్స్ట్ మోతీలాల్ ఒస్వాల్ ఏం చెప్తుందంటే కంటైనర్ కార్పొరేషన్ కూడా 710 టార్గెట్తో బై చేయొచ్చు అని చెప్తుంది. వాళ్ళు ఏంటంటే ఫండమెంటల్ అనాలిసిస్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకే, సో టెక్నికల్గా కాకుండా ఫండమెంటల్గా కంపెనీలో ఎటువంటి గ్రోత్ ఉంది అని చెప్పేసి. సో మదర్సన్ వైరింగ్ కూడా టార్గెట్ 70 మోతీలాల్ ఒస్వాల్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ సన్ టీవీ నెట్వర్క్ టార్గెట్ 510 ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ జిఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్టు టార్గెట్ వచ్చేసరికి 1400గా నిర్ణయించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా టార్గెట్ వచ్చేసరికి 760గా ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో యునైటెడ్ స్పిరిట్స్ టార్గెట్ వచ్చేసరికి 780గా ఇవ్వడం జరిగింది. రామ్కో సిమెంట్స్, యునైటెడ్ స్పిరిట్స్, ఈ రెండింటి మీద అంటే వాళ్ళు న్యూట్రల్గా ఉన్నామని చెప్పేసి ఒక కామెంటరీ చేయడం జరిగింది. ఎనీహౌ ఇక్కడ చూసుకోవచ్చు. సో అవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్న స్టాక్ మార్కెట్కి స్టాక్స్కి రిలేటెడ్గా ఉన్న న్యూస్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.